ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. మహాప్రాణ విద్య సాధన గొప్పతనము. ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి, తప్పకుండా చూడగలరు. ఆయుష్ అనేది శ్వాసలను బట్టి ఉంటుంది. దీర్ఘక్రియలో ఎక్కువ శ్వాస తీసుకొని తక్కువ వదిలినప్పుడు ఆయుష్ పెరుగుతుంది. మనసు అదుపులో ఉండాలంటే శ్వాస పొదుపు జరగాలి. మైండ్ కంట్రోల్గా ఉండాలంటే శ్వాస ఆధీనంలో ఉండాలి. పరిగెత్తే గుర్రం నిలవాలంటే కళ్ళెం గట్టిగా ఉండాలి. అలాగే పరిగెత్తే మనసు నిలవాలంటే ప్రాణం అనే కళ్ళెం గట్టిగా ఉండాలి. ప్రాణం అనే కళ్ళెంతో మనసు అనే గుర్రంను కట్టడి చేయవచ్చు. ఒక్కొక్క ప్రాణక్రియను చేస్తున్నప్పుడు మీ యొక్క సంచిత ప్రారంభ ఆగామి కర్మలు నశిస్తాయి. బాధలతో నిండిన మీ మనసు ఆనందంగా శాంతంగా ఉండాలంటే ఈ మహాప్రాణ విద్యను అభ్యాసం చేయాలి. అతి సహజంగా సంపరులు సైతం ఈ ప్రాణ విద్యను చేసుకోవచ్చు. ఇందులో కుంభకం ఉండదు, సహజంగా ఉంటుంది. గ్రహపీడలు అన్నీ ఈ ప్రాణక్రియతో తొలగిపోతాయి. ప్రాణకర్మ చేసేవారికి దుష్టపీడ కర్మలు నశిస్తాయి. వాళ్ళకు ఇక ఏ శాంతులు ఏ యజ్ఞాలు అవసరం లేదు. ఈ మహాప్రాణ విద్య అనేది